నమస్తే అండి. ఈ వీడియోలో చూస్తున్న మిరప తోట 130 రోజులు వయసండి. ఇది పామాయిల్‌లో 4 ఎకర్స్ వేయటం జరిగింది. ఫస్ట్ శ్రీనివాసమూర్తి గారి సలహా మేరకు పామాయిల్‌లో ఈ విధంగా మిరప తోట సెమినిస్ డబల్ 2 వెరైటీ వేయాలనుకుంటున్నామని వారిని సంప్రదించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మల్చింగ్ మీదే వేయాలని చెప్పారు. ఎందుకు అంటే ఆ మల్చింగ్ వేడికి కానివ్వండి, దాని కింద నుండే తేమ వాతావరణానికి కానివ్వండి, ఈ త్రిప్స్ అటాక్ అనేది 60-70% అనేది తగ్గుద్ది అని సలహా ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే మనం సెమినిస్ డబల్ 2 తేజ వెరైటీ అంటారు దీన్ని. 4 ఎకర్స్ పామాయిల్లో వేయటం జరిగింది. ఇంకా డే 1 నుంచి కూడాను మూర్తి గారి సలహా మేరకే మనం ఇప్పటివరకు కూడాను వారి టెక్నికల్ అడ్వైజరీ సర్వీసెస్ ద్వారానే ఇప్పటివరకు కూడా మిరప తోట వారు చెప్పిన సలహాలు, వారు ఏ విధంగా అయితే చెప్పారో ఫస్ట్ ఫెర్టిలైజర్స్, నెక్స్ట్ పైన పిచికారీలు, వారు స్కెడ్యూల్ ఇచ్చారు. ఆ స్కెడ్యూల్ టైం టు టైమ్ ఏ విధంగా మనకి అవసరానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ఈ విధంగా ముందుకు వచ్చాము. ఫస్ట్ మనకి 50 days వరకు కూడాను గ్రోత్ అనేది లేదు. అప్పుడు వారిని సంప్రదించినప్పుడు ఒకసారి సుమిటమోటో వాళ్ళది ప్రోజిబ్ వాడమని సలహా ఇచ్చారు. కింద బలాలు కూడాను ఒక కొంచెం డబల్ డోస్ అంటే 1919 5 kgs per acre అయితే 10 kgs per acre కానివ్వండి, ఆ విధంగా వారు సలహా ఇచ్చారు. దాని తర్వాత నుంచి తోట బాగా గ్రోత్ వచ్చింది. ఫస్ట్ కాప్ వచ్చేసి ఎకరానికి 3 క్వింటాస్ అయిందండి. సెకండ్ ఇప్పుడు హార్వెస్ట్ చేయాలి ఇంకా 10-15 daysలో. ఇప్పుడు ఒక 4-5 క్వింటాస్ వరకు రావచ్చు. నెక్స్ట్ అదనంగా 4-5 కోతల వరకు ఈ తోట మనకి వస్తుందండి. చుట్టుపక్కల ఏ తోటలు చూసినా కానివ్వండి, నల్లి అటాక్ అనేది బాగా ఎక్కువ ఉంది. దానికి కారణం సరైన మందులు వాడకపోవటం కానివ్వండి. అందరూ ఎర్రనల్లి అనుకుంటున్నారు, కానీ దాని ప్రాబ్లమ్స్ వచ్చేసి త్రిప్స్ అనేది ఎవరికి అర్థం కావట్లేదు. అందరూ కూడాను సీజ్మైట్, ఓమైట్, సెడ్నా ఇలాంటివి వాడుతున్నారు. అది ఎర్రనల్లి ఇబ్బంది కాదు. ఇగురు మాడిపోవటం అనేది, ఎర్రగా అవటం అనేది త్రిప్స్ ఇబ్బంది. దానికి ఎక్స్బోనస్, జంప్ మరీ ఎక్కువగా ఉంటే గ్రాసియా ఇలాంటివి సరిపోతాయి. అవే వాడుకోవాలి. అందరూ తోటల్ని చేతులారా చేజార్చుకున్నారు. మన తోటకు వచ్చి మీరు ఏం వాడుతున్నారని సలహా అడిగినప్పుడు మనం ఇవి సలహా ఇవ్వడం జరిగింది. ఏదైతే మూర్తి గారు మనకి స్కెడ్యూల్లో చెప్పారు, ఎక్స్బోనస్, ప్రైడ్ కాంబినేషన్స్ కానివ్వండి, ఇంకా పెగాసిస్, జంప్ కాంబినేషన్స్ కానివ్వండి, ఆ విధంగా మనం ఇప్పటివరకు కూడాను ఈ తోట ఈ విధంగా ఉండటానికి కారణం మనం ఆల్టర్నేట్గా బయో కంట్రోల్ ఏజెంట్స్ కూడా వాడుతున్నాము. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రొక్లైమ్, జంప్ వాడామనుకోండి, నెక్స్ట్ వెట్సినులా కానీ, దాంతోపాటు అగ్రోవన్ మ్యాక్స్ కానివ్వండి, మెగ్నీషియం సల్ఫేట్ కానివ్వండి, కాల్షియం నైట్రేట్ కానివ్వండి, ఈ జింక్, ఈ విధంగా న్యూట్రియంట్ కాంబినేషన్స్ ఎటువంటి సెట్ అవుతాయో ఆ సెట్ కాంబినేషన్స్తో పాటు నాకు మూర్తి గారు స్కెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కంపెనీ వాళ్ళు మన తోటకి 2-3 days వరకు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉన్నారు. BASF వాళ్ళు కానివ్వండి, సింజింటా వాళ్ళు కానివ్వండి. వాళ్ళంటాం ఏంటంటే చుట్టుపక్కల తోటలన్నీ కూడాను 90% వరకు ఈ విధంగా లేవండి. మీది అదనంగా ఏప్రిల్, మే దాకా కూడాను మీరు కోతలు కోసే అవకాశం ఉంది ఇప్పుడు ఈ తోట స్టేజ్ చూస్తుంటే అని చెప్తుంటే చాలా
కంపెనీ వాళ్ళు మీరు ఏప్రిల్ నుంచి మే వరకు కూడాను తోటలోనే ఉండాలి, అప్పుడు దాకా కూడాను హార్వెస్ట్ వస్తుంది అంటున్నారు. ఆ కంపెనీ వాళ్ళు విజిట్ చేయడం జరిగింది. బీఎస్ఎఫ్ వాళ్ళు కానివ్వండి, సింజెంటా వాళ్ళు కానివ్వండి, వాళ్ళు చెప్పడం ఏంటంటే చుట్టుపక్కల తోటల్లో ఏది లేదండి ఈ విధంగా, మీది మే జూన్ సీజన్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అది ఎంతటికి కారణం మూర్తి గారి సలహాలు పాటించడం వల్లనే. ఓకే అండి, థ్యాంక్ యూ.